You are watching BitBNS News. నమస్తే తెలుగు బిఎన్ఎస్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిలిచిపోయిన క్రిప్టో ఎక్స్చేంజీల నుండి ఫండ్స్ తిరిగి పొందేందుకు దక్షిణ కొరియా ఫౌండేషన్ ఏఐ బ్లాక్ చైన్ బిట్ కాయిన్ డేటా సెంటర్లను పవర్ఫుల్ చేయడానికి ప్లేట్ గ్యాస్ ను మోనటైజ్ చేయడానికి యుఏఈ పెట్టుబడి పెట్టింది. బినాన్స్ 2023 నుండి డిస్పైట్ లీవింగ్ రష్యన్ వినియోగదారులకు సేవలు అందిస్తూనే ఉన్నట్టుగా తెలుస్తుంది. బ్యాంకుల కోసం వాస్తవ ప్రపంచ ఆస్తులను టోకెనైజ్ చేయడంలో వీసా లీడ్ చార్జ్. వెబ్3 మొబైల్ గేమ్ తో ప్యూమా భాగస్వాములు ఇన్ఫినిక్స్ ఎన్ఎఫ్టీలు టాప్ $40 మిలియన్ సేల్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ టరో $55 మిలియన్ వరకు ఆస్ట్రేలియన్ ఇన్వెస్టింగ్ యాప్ స్పేస్ షిప్ కొనుగోలు చేసింది. A16Z అమినో చైనాతో డీసై లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. $5 మిలియన్ సీడ్ రౌండ్ కు దారితీసింది. ఈఓఎస్ నెట్వర్క్ 1 సెకండ్ ట్రాన్సాక్షన్ ఫైనాన్స్ తో సిగ్నిఫికెంట్లీ అప్గ్రేడ్ అవుతుంది. యూనిస్వాప్ L2 యాక్టివిటీ గత సంవత్సరం పోలిస్తే సెప్టెంబర్ లో 3 రెట్లు పెరిగింది. కాయిన్ బేస్ బ్యాంక్ ట్రూప్లేషన్ హ్యాక్ ని నివారిస్తూ దాదాపు $5 మిలియన్ అంచనా వేయబడినట్టు తెలుస్తుంది. గ్వాటెమాలా ఆన్లైన్ మోసం మరియు బ్యాటిల్ నుండి యూజర్స్ రక్షించడానికి వరల్డ్ కాయిన్ యొక్క కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని స్వీకరించింది. టాన్ బ్లాక్ చైన్ హామ్స్టార్ కాంబాట్ యొక్క 131 మిలియన్ టోకెన్ ఎయిర్ డ్రాప్ తో దాని అతిపెద్ద ఎగ్జామిన్ ఎదుర్కొంటుంది. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీల యొక్క దక్షిణ కొరియా కస్టమర్లు డిజిటల్ అసెట్ యూజర్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ లో కొత్త ఫండ్స్ ని కలిగి ఉంటారు. ఇది పనికిరాని ఎక్స్చేంజీల్లో చిక్కుకున్న ఫండ్స్ ని తిరిగి పొందడం సులభతరం చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఏఐ మరియు డిజిటల్ అసెట్ మైనింగ్ పోర్ట్ఫోలియోతో దుబాయ్ ఆధారిత సంస్థ హార్డ్లర్ ఇన్వెస్ట్మెంట్స్ అబుదాబి యొక్క EHC ఇన్వెస్ట్మెంట్లతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంతకం చేసింది. వారు కలిసి UAE, KSA మరియు ఈజిప్ట్లోని డేటా సెంటర్లను శక్తివంతం చేయడానికి ప్లేట్ గ్యాస్ వంటి వృధా శక్తిని డబ్బు ఆర్జించే లక్ష్యంతో నెక్సజెన్ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. 2023లో రష్యా నుండి పూర్తి డిసపియర్డ్ లీవింగ్ ప్రకటించినప్పటికీ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ బినాన్స్ ఇప్పటికీ కొంతమంది రష్యన్ క్లయింట్లకు సేవలు అందిస్తుంది. తమ డిజిటల్ ఆస్తులు సురక్షితంగా మరియు భద్రంగా ఉండేలా చూసుకోవడం జరుగుతుంది. వీసా టోకెనైజ్డ్ అసెట్ ప్లాట్ఫామ్ VTAP ని ప్రారంభించింది. ఇది ఆర్థిక సంస్థలచే ఫియట్ ఆధారిత టోకెన్లు జారీ మరియు ప్రయోగాలను సులభతరం చేయడానికి ఉద్దేశించిన కొత్త చొరవ. ఓపెన్ సియాలో నాన్ ఫంజబుల్ టోకెన్స్ NFTలు ప్రతిపాదిత క్లైమ్ లో సెక్యూరిటీలను క్లైమ్ చేస్తున్న యూజర్స్ గురించి చదివింది మరియు బేర్ మార్కెట్ సమయంలో ఇన్ఫినిక్స్ తన NFT సేకరణ కోసం $40 మిలియన్ అమ్మకాలను ఎలా పొందగలిగిందో తెలుసుకుంది. ఈ టరో ఈ రోజు గురువారం AUD $80 మిలియన్ $55 మిలియన్ విలువైన ఒప్పందంలో ఆస్ట్రేలియన్ పెట్టుబడి యాప్ స్పేస్ షిప్ ను కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు ప్రకటించింది. ఆండ్రెసెన్ హార్వర్టీస్ A16Z తన మొదటి పెట్టుబడి డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ లో చేసింది. సీడ్ ఫండింగ్ రౌండ్ లో $5 మిలియన్ ఎనిమో చైన్ కి మద్దతునిచ్చింది. ఈఓఎస్ నెట్వర్క్ దాని ల్యాండ్ మార్క్ అప్గ్రేడ్ స్ట్రింగ్ 1.0 కి విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించింది. ఈ అప్గ్రేడ్ సవానా ఏకాభిప్రాయ అల్గారిథం పరిచయం చేసింది. ఇది నెట్వర్క్ లో పనితీరు, క్రెడిబిలిటీ మరియు వేగంలో కొత్త శకాన్ని సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది.